పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఈ చిన్న వారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు, ఎలయన వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో వచించుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులకి ప్రేమతో ఈ వాక్య పరిచర్య, ఈ సందేశము. మీ పిల్లలకు సమయాన్ని ఇవ్వండి. ఇవ్వడం లేదంటల్లా, ఇస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వారి హడావిడిలో పనుల ఒత్తిడిలో పడి ఆ ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు దీన్ని మరిచిపోయేటువంటి ప్రమాదం ఉంది ప్రియులారా. ఒక ప్రైమరీ స్కూల్లో, ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్ గారు అక్కడున్న పిల్లలందరికీ కూడా, క్లాసులో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి హోంవర్క్ ఇచ్చింది. ఏంటి హోంవర్క్ అంటే, ఒకవేళ దేవుడు మీకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు నువ్వున్నట్లుగా కాకుండా ఇంకొక రకంగా నీకు శక్తినిస్తానంటే, నిన్ను మారుస్తానంటే ఎలా మారాలనుకుంటున్నావు, ఎవరిలాగా మారాలనుకుంటున్నావు, దాన్ని మీరు ఒక చిత్రలేఖనం ద్వారా గీసి దాని కింద రాయండి అని చెప్పింది. ఒకవేళ దేవుడు మీకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు నువ్వు ఉన్నట్లుగా కాకుండా మరొక అవకాశాన్ని ఇచ్చి నువ్వెవరిలాగా మారాలనుకుంటున్నావు, దేవుడు నిన్ను ఎవరిలాగా సృష్టిస్తే బాగుంటుంది అని నువ్వు కోరుకుంటున్నావు, అది బొమ్మలాగా గీసి అదేవిధంగా దాని కింద దాని గురించి రాయమని చెప్పారు. అయితే టీచర్ గారు ఆ పిల్లలు రాసినటువంటి వేసినట్టు బొమ్మలన్నిటినీ కూడా హోంవర్క్ అంతా కూడా ఇంటికి తీసుకెళ్ళారు కరెక్ట్ చేయటం కోసం. అలా ఒక్కొక్కటి తీస్తుంటే ఆ టీచర్ గారు చాలా సంతోషపడ్డారు. ఒక పిల్లవాడు రాశాడు, నేను దేవుణ్ణి నన్ను సూపర్ మ్యాన్ లాగా చేయమని దేవుణ్ణి అడుగుతాను అని చెప్పాడు. ఇంకొకడు, దేవుణ్ణి నన్ను స్పైడర్ మ్యాన్ లాగా చేయాలి అని అడుగుతాను దేవుణ్ణి అని అడిగాడు. ఇంకొక పిల్లవాడు, దేవుడు నన్ను చీతాకు చిలుకలాగా చెయ్యాలి అనని దేవుణ్ణి అడుగుతాను అని చెప్పాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ విధంగా విచిత్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విధంగా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అవకాశం దొరికితే అని రాశారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం నన్ను దేవుణ్ణి సెల్ ఫోన్ లాగా తయారు చేయమని అడుగుతాను అని రాశాడు. ఆ బొమ్మ గీశాడు, తన మెడకి ఒక సెల్ ఫోన్ కట్టినట్టు పిక్చర్ గీశాడు, మధ్యలో తన మొహం ఉంది. ఆ క్రింద రాశాడు ఏంటంటే, ఎందుకు నేను సెల్ ఫోన్ లాగా దేవుణ్ణి నన్ను తయారు చేయాలని ఆశపడుతున్నానంటే, మా అమ్మా నాన్న సాయంత్రం ఇంటికి వచ్చి నాకు సమయం ఇవ్వట్లేదు. మా అమ్మా నాన్న నాకిచ్చే సమయం కంటే సెల్ ఫోన్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఒకవేళ దేవుడు నన్ను సెల్ ఫోన్ లాగా చేస్తే నేను మా అమ్మా నాన్న దగ్గర ఎక్కువ ఉండొచ్చుగా, మా అమ్మా నాన్న నన్నే చూస్తారుగా, కాబట్టి నేను దేవుణ్ణి సెల్ ఫోన్ లాగా చెయ్యమని అడుగుతాను అని చెప్పాడు. ఆ మెసేజ్ చూసినటువంటి ఆ టీచర్ గారు కన్నీటి పర్యంతం అయిపోయారు. అంతలోకి ఆ టీచర్ గారి యొక్క భర్త వచ్చి ఏం జరిగిందంటే అంతా వివరించాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, ఇక్కడ ఒక్క తల్లిదండ్రులను అంటం కాదండి, ప్రపంచమే అలాగా తయారైపోయింది. సెల్ ఫోన్ అనేటువంటిది, టీవీ అనేటువంటిది అతి నిత్యావసరాలలో ఒకటిగా మారిపోయింది. అది లేకుండా పడుకోము, అది లేకుండా లేవడం లేదండి. కానీ ప్రియులారా, తల్లిదండ్రులుగా పిల్లలతో కలిసి క్వాలిటీ టైం గడపటం అనేటువంటిది చాలా ముఖ్యం. మీరు మీ పిల్లల మీద పెట్టే పెట్టుబడి మీరిచ్చే సమయమే. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యు మేక్ ఆన్ యువర్ చిల్డ్రన్. మనం
పిల్లల మీద, పిల్లలతో కలిసి జీవించకుండా, పిల్లలకి సమయాన్ని ఇవ్వకుండా, పిల్లలు ఏం చేస్తున్నారో చూడకపోతే పిల్లలు చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఒకవైపు నుండి ప్రియులారా, పిల్లలకి ప్రేమ అందదు ఒకటైతే, రెండవది ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లలు తప్పుదారి తక్కేటువంటి ప్రమాదం చాలా ఉందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా తండ్రిగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదం. 127వ కీర్తనలో పిల్లలు దేవుని యొక్క బహుమానం అని పలుకుతాడు. దేవుని యొక్క దీవెన ఉన్నటువంటి వారికి పిల్లలు వస్తారు అని చెప్పారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, దేవుడు కూడా తన ప్రేమని వ్యక్తపరచడానికి మానవాళి మీద తనను తాను తల్లితో తండ్రితో పోల్చుకుంటాడు. అవునండి, తన యొక్క గాఢమైన ప్రేమని మానవాళికి చూపించటానికి, ఆ వ్యక్తపరచటానికి తనను తాను ఒక తల్లిగాను తండ్రిగాను పోల్చుకుంటాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 15-16 వచనాలలో ప్రియులారా, స్త్రీ తన పసికండును మరచిపోయిన, తన ప్రేమను పుట్టిన బిడ్డను మరచిపోయినా కానీ నేను మాత్రం నిన్ను మరువను, తల్లి ప్రేమతో పోల్చుకుంటున్నాడు. అదేవిధంగా ప్రియులారా, హోషేయ గ్రంథంలో కూడా దేవుడు ఇలాగానే ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటాడు? నేను ఇశ్రాయేలునటువంటి నిన్ను, పసిబాలునిగా ఉన్నటువంటి నిన్ను నా బుగ్గలకు ఆనించుకుంటుని అంటాడండి. నేను నిన్ను నా చెంతకు రాబట్టుకుంటుని అంటాడు ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో, గాఢమైన ప్రేమానురాగముతో నేను వారు నా చెంతకు రాబట్టుకుంటుని, వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకుంటుని, క్రిందికి వంగి వారిచ్చి అన్నము తినిపించి, ఒక తల్లిలాగా తనను తాను ఊహించుకుంటాడండి దేవుడు. ఒక తండ్రిలాగా తనను తాను ఊహించుకుంటాడు. అలా మాట్లాడతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటాడు? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను అతను ప్రేమించుతని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలచుతని. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను కూడా ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమతో పోల్చుతాడు. కాబట్టి ఒక తల్లిగా తండ్రిగా ఉండటం అనేటువంటిది దేవుని యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలలో ఒకటి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచాలలో ప్రియులారా, నిజమే, నేను కాదంటల్లా, వారి భవిష్యత్తు కొరకే మీరు కష్టపడాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, పనుల ఒత్తిడి ఉంటుంది, ఇదంతా కాదంటల్లా. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే అతి శ్రేష్టమైనటువంటి బహుమానం మీ పిల్లలకి ఇచ్చేది ఏంటంటే మీ సమయం ప్రియులారా. చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు నేను చదివానండి. తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇవ్వకుండా వారి వ్యాపకాలలో వారు పరిగెడుతూ ఉన్నారు ప్రపంచం వెంట. ఏమంటున్నారు? ఈ చిన్న వారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు, ఎలయన వారి దూతలు పరలోకమందుడు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో వచించుచున్నాను అని పలుకుతున్నాడు. తల్లిదండ్రులుగా పిల్లలను కనటం ఒక ఎత్తు అయితే, ఆ పిల్లలను ప్రియులారా దేవునికి ఇష్టమైన రీతిలో మనం వారికి సమయాన్ని ఇవ్వటం మరొక ఎత్తు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చాలా చక్కగా చెప్పారు, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపకండి, మీ పిల్లల కోపము రేపకండి, వాళ్ళు కోపడేటట్లుగా జీవించకండి. ఇక్కడ పిల్లలు వేరే విధంగా కూడా కోపడతారండి మన మీద. ఎలా? వాళ్ళు అడిగింది ఇవ్వలేదని, వాళ్ళు సినిమాకి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదని దాని గురించి మాట్లాడతారు పౌలు గారు. ఇక్కడ మన ఆదర్శవంతమైన జీవితం లేకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, వారితో ప్రేమగా ఉండకుండా, పొరపాటున మన చెడు జీవితం ద్వారా వారి కోపం రేపుతున్నామనుకో, అది మంచిది కాదేమో. ప్రారంభంలో చెప్పాను ప్రియులారా, ఈ వాక్య పరిచర్య ప్రేమతో తల్లిదండ్రుల కొరకై, దేవుని యొక్క వాక్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మీ పిల్లల కోపము రేపక
వారిని దైవాజ్ఞానంలోను దేవుని ప్రేమలోను పెంచండి అని పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ప్రతి తల్లిదండ్రికి కూడా గొప్ప ఆదర్శంగా ఉండాలి. అవును ప్రియులారా, మత్తయి 19, 13, 15, 19వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ప్రతి తల్లిదండ్రికి కూడా గొప్ప ఆదర్శంగా ఉండాలి. ఏమిటి ఆదర్శం? తల్లులు కొంతమంది పిల్లలను తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. శిష్యులు ఏమన్నారు? గురువు గారికి సమయం లేదు, పిల్లలేగా ఆఫ్టరాల్ తీసుకెళ్ళండి, ఎలా వెళ్ళిపోండి అన్నారు. కానీ ప్రభు వాటిని చూసి ఏంటి అన్నారు? అయ్యా మేము పిల్లల్ని తీసుకొచ్చా, మీ శిష్యులేమో సమయం లేదు. చిన్నపిల్లలు నా ఎదుకు రానివ్వండి, చిన్నపిల్లలను నా ఎదుకు రానివ్వండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 13వ వచనంలో చిన్న బిడ్డలను నా ఎదుకు రానివ్వండి, వాళ్ళను ఆటంకపరచకూడదు, ఎలయనా అట్టి వారిదే పరలోక రాజ్యం. ప్రియులారా, యేసు ప్రభువుకి సమయం ఉందండి పిల్లలతో గడపడానికి. ఆయన పిల్లలతో సమయాన్ని గడపటం కంటే మిగిలిన పనులు ఇంపార్టెంట్ అని ఆయన అనుకోలే. కాబట్టే శిష్యులు గురువు గారు బిజీగా ఉన్నారు, లేదు సమయం లేదని అంటే ప్రభు ఏమన్నాడు? లేదు, వాళ్ళే నాకు ఇంపార్టెంట్, ఆ పిల్లలే నాకు ఇంపార్టెంట్, వాళ్ళని రానియండి, దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, వాళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళని రానియండి ముందు నా దగ్గరికి. వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు తన దగ్గరికి. అది యేసు ప్రభు మనకు నేర్పించే గొప్ప సత్యం. మనందరం ఆయన పిల్లలమే. తల్లులారా, తండ్రులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలించండి. చాలామంది తల్లులు, మీరు ప్రియులారా, మా తండ్రి మా అమ్మ నుండి నేను నేర్చుకుంది, మీ జీవితం అంతా పిల్లల కొరకే ధారపోస్తారు. మీరు మీ జీవితంలో కొన్నిసార్లు ఇక మీ పిల్లలు తప్ప మీకు వేరే ప్రపంచమే మీకు తెలియదండి తల్లిదండ్రులకి, చాలామందికి. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండా, మనుషులం కదండి, కొన్ని చిన్న పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. దాని గురించి ప్రభు ఈ రోజున మనం ఒక్కసారి హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి అది ప్రియులారా? పిల్లలకి సమయాన్ని ఇవ్వండి. ఆ చిన్న పిల్లవాడు చూడండి ప్రియులారా, నువ్వేం కావాలనుకుంటే సెల్ ఫోన్గా మార్చమని చెప్తుంది. ఎందుకని? మా అమ్మ నాన్న సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారు నన్ను చూడటం కంటే కూడా. అట్లీస్ట్ నేను సెల్ ఫోన్గా మారితే మా అమ్మ నాన్న నాతో ఉన్నారు, నా కళ్ళే చూస్తున్నారు కానీ తృప్తిన నాకు ఉంటుందని. ఆధునిక ప్రపంచం, వింత పోకడలు, కొన్ని చోట్ల వినకూడనటువంటివి, చూడకూడనటువంటివి, తల్లిదండ్రులు పిల్లలని కొన్ని చోట్ల దారుణమైనటువంటి విధంగా చూస్తున్నాం ప్రియులారా. వారి స్వార్థాల కొరకై, వారి స్వప్రయోజనాల కొరకై ఎక్కడో 0.001% ఉంటారు అటువంటి వాళ్ళు పిల్లలకు ద్రోహం చేసే తల్లిదండ్రులు. సహజంగా 99.99+ పిల్లల నిజాయితీగా ఎంతో ప్రేమతో తమ 9 మాసాలు కనిపించినట్టు ఆ బిడ్డలని తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు పిల్లరా. తల్లిదండ్రులను దేవుడు దీవించాలి. మీ త్యాగం గొప్పది. దేవుడు తల్లిదండ్రులారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. మీ ఆశలు మీ బిడ్డలలో ఫలింపచేయాలి దేవుడు. మీ బిడ్డలను ప్రయోజనకరమైనటువంటి వారిగా మార్చాలని ప్రార్థన. మీరు కూడా ఒక్కసారి సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. నేను నా బిడ్డలకి ప్రేమతో కూడినటువంటి సమయాన్ని సరిపడా ఇస్తున్నానా? దానికి మనం హద్దులు వేయలేమండి, అనంతం అండి. ఇంక అసలు సమయం ఇంతేనా అని అంటానికి లేదండి. కానీ ఎక్కడో ఒక చోట మన పనులు కూడా మనం చేయాలి, దాని కాదంటల్లా. ఎస్, బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సినంత సమయం కూడా ఇవ్వకపోతే సరిచేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది మంచిది కాదు అంటున్నాడు. బిడ్డలకి సరి అయిన సమయం ఇవ్వకుండా మన వ్యాపకాలలో ఉండటం, మన సెల్ ఫోన్లో, మన టీవీలో ఉండటం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మాలో కొంతమందికి తల్లిదండ్రులు మరణించి ఉన్నారు. మా తల్లిదండ్రులకి, మా అమ్మా నాన్నలకి ప్రభువా నీ పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని ఇవ్వండి నాయన. ఒకవేళ శేష పాపాలు మిగిలింటే నీ అపారమైన ప్రేమలో ప్రభువా మా అమ్మా నాన్నలు మరణించినటువంటి వారైతే వారికి నిత్య జీవితాన్ని ప్రసాదించండి, పరలోక ప్రాప్తిని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ లోకంలో జీవిస్తున్న తల్లిదండ్రులందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా కొంతమంది తల్లిదండ్రులు ఎంతో వేదనాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. పిల్లల కొరకై
వారు పడనటువంటి కష్టం లేదు, చేయనటువంటి శ్రమ లేదు తండ్రి. తల్లిదండ్రులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డలందరినీ దీవించండి ప్రభుగా. మీ జ్ఞానముతో నింపండి తండ్రి. మీ శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాలతో వారు నింపండి తండ్రి. ప్రత్యేకంగా ప్రభుగా ఎక్కడైతే మరి పొరపాటున మరి పిల్లలకు తెలియకుండానే మరి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, వారికి నేర్పించండి నాయన. తల్లిదండ్రులను ప్రభువా పిల్లల తట్టు తిప్పండి, పిల్లలను తల్లిదండ్రుల వైపు తిప్పండి ప్రభువా. అదేవిధంగా ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు తల్లిదండ్రులందరినీ దీవించమని, చిన్నారి బిడ్డలందరినీ దీవించమని నీ జ్ఞానముతోనూ ప్రాయమందును దైవ ప్రేమలో మానవులేక ప్రేమలోను వారు ఎదుగులాగున ఆశీర్వదించి దీవించి కాపాడి నడిపించమని ఈనాడు మా కొరకే ప్రార్థించండి, మా కుటుంబం కొరకే ప్రార్థించండి అని అడుగుతున్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.